లో భాగంగా మనము కృత్యం అందులో ఈరోజు వస్త్రాధరణ అవసరాన్ని బట్టి అర్థం చేసుకోవడం అనమాట. ఓకేనా పిల్లలు? వస్త్రాధరణ అంటే ఏమి? వస్త్రాధరణ అంటే ఇప్పుడు మనము బట్టలు వేసుకున్నాం కదా, వాటిని వస్త్రాధరణ అంటారన్నమాట. అన్విక నానా రే, నీకు ఏ బట్టలు అంటే ఇష్టం? నీకు ఏ డ్రెస్ అంటే ఇష్టం నానా? నీకు వైట్ డ్రెస్. నీకు ప్యాంటు షర్ట్ ఇష్టమా? పంజాబ్ డ్రెస్ ఇష్టమా? గౌన్ ఇష్టమా? ఓకే తెస్కా, నీకేమి ఇష్టము? ప్యాంట్ ఇష్టం. వెరీ గుడ్, వెరీ గుడ్. టీ షర్టా? నీకు షర్టా? ఏమి ప్యాంట్కి ఏమి ఇష్టము? వదిలి కొట్టుకో, బంగారు పెట్టు కదా. ఇంకా నీకు నేను లిషా, నీకేమి ఇష్టము? చెప్పు బంగారు, ఏమి ఇష్టము? నీకు యోగేశ్వర్ ఏమి ఇష్టము? ప్యాంట్ ఇష్టం. నీకు నన్ను లీలా జుబ్బా? జుబ్బా అవసరం లేదా? కోటు జుబ్బా. ఓకే. నీకు నాన్న శశాంక్, నీకేమి ఇష్టము? జీన్స్ ప్యాంట్. వెరీ గుడ్ బాయ్. నీకేమి ఇష్టము? వా వా, నీకు ప్యాంట్. నీకేమి ఇష్టము? ప్యాంట్. నీకు నాన్న నీకేమి ఇష్టము? ప్యాంట్. ఓకే పిల్లలు, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదేమిది? ఎవరు వేసుకుంటారు దీన్ని? కాదు నన్ను, ఎవరు వేసుకుంటారు దీన్ని? అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు వేసుకుంటారు. అబ్బాయిలు వేసుకోవాలని రూల్ ఏం లేదు, అమ్మాయిలు కూడా వేసుకోవచ్చు. ఓకేనా? ఇవి అమ్మాయిలు కూడా వేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ ఈ షూలు ఏమివి? జీన్స్ ప్యాంట్ వేసుకున్నప్పుడు ఈ షూలు వేసుకుంటారా లేదా? ఎవరైనా బెల్ట్ వేసుకొచ్చారా ఈరోజు? ఎవరు వేసుకొచ్చారు బెల్ట్? చూపించు బంగారు, ఎలా బెల్ట్ చూపించి ఎలాంటిది వేసుకున్నావు? ఇప్పుడు ఇది ఎవరు వేసుకుంటారు? చూడండి, ఏమన్నా ఇది? ఇదేమిది? ఏమమ్మో ఇది? డ్రెస్ అంటే ఏమిది? డ్రెస్. ఇది చిన్నప్పుడు అబ్బాయిలు కూడా వేస్తారు అమ్మోళ్ళు, పెద్దవాళ్ళు అయినాక కూడా కొన్ని రోజులు వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఓకేనా? తర్వాత ఇదేమిది? షిమ్మీనా? వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ఇది? వెరీ గుడ్. టీ షర్ట్ అంటమ్మా, ఇది బాగా కూర్చోదు. టీ షర్ట్ ఇది. ఈరోజు టీ షర్ట్ మన శశాంక్ వేసుకొచ్చాడు, మన లీలాష్ వేసుకొచ్చాడు, మన లిషాంత్ వేసుకొచ్చాడు, మన యోగేశ్వర్ వేసుకొచ్చాడు. చెల్లి ఈ అబ్బాయి పేరేమి? గగన్ సాయి వేసుకొచ్చాడు టీ షర్టు. ఆ అబ్బాయి టీ షర్ట్ ఫుల్ హ్యాండ్స్ వేసుకొచ్చాడు. ఆ అమ్మాయి కూడా టీ షర్ట్ వేసుకోండి, ఎవరైనా వేసుకోవచ్చు, అబ్బాయిలైనా వేసుకోవచ్చు. నువ్వు కూడా టీ షర్ట్. వెరీ గుడ్. మన తిష్క ఫ్రాక్ వేసుకొచ్చింది. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఈ టీ షర్ట్లు వేసుకోవచ్చు, తేడా లేదు. అర్థమైందా? ఎవరైనా వేసుకోవచ్చు పిల్లలు. ఓకేనా? ఇప్పుడు మనకు వస్త్రాధరణలో కూడా ఇవి ఉంటాయన్నమాట, తేడాలు ఉంటాయి. ఇప్పుడు ఈరోజు నేను కాటన్ చీర కట్టుకొని వచ్చినాను. ఇప్పుడు తిష్క కూడా కాటన్ది ఫ్రాక్ వేసుకొచ్చింది ఈరోజు. చూడండి, కాటన్ది. తర్వాత వచ్చి పిల్లలు ఇక్కడ ఉండేది ఉంది కదా, ఏమిది? ఓకే, వెరీ గుడ్. చిన్నది టవల్ అన్నమాట. ఇది కూడా కాటన్ది అన్నమాట. ఎందుకు ఉపయోగం ఇది కాటన్ది? ముక్కు తుడుచుకోవడానికి. ఇంకా అవసరాలు వస్తుంది. తర్వాత పిల్లలు ఇప్పుడు విజ్ఞానరా నిషాద్ లేదు ఉందమ్మా, సైలెన్స్. ఇప్పుడు ఎండాకాలం వచ్చిందో లేదో పిల్లలు? ఎండాకాలం వచ్చిందా లేదా నాన్న? మనం ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఎలాంటి బట్టలు కాదు నాన్న, ఇవి చూడండి, నూలు వేసుకోవాలా. మనం పోయిన నెలలో చలికాలం వచ్చింది కదా, అప్పుడు మనం అందరూ మందంగా ఉండేవి బాగా ఎట్లాంటి వేసుకున్నాము? చెప్పు. ఉన్ని దుస్తులు, ఎక్కువ చలికి స్వెటర్లు వేసుకొచ్చినామా లేదా? మనం అందరూ వేసుకొచ్చినామా లేదా నాన్న? వేసుకొచ్చినామా లేదా చెప్పండి. ఎందుకు వేసుకోవాలి? చలికాలంలో మనకి ఎక్కువ చలి అయిపోతుంది,
సాయంత్రం అయితే ఎక్కువ చలి మన కూడా తట్టుకునే కాదు. ఆ చలికి మనము స్వెటర్లు వేసుకొని ఎచ్చగా వేసుకొని కుళాయి వేసుకొని వచ్చినారా లేదా? సాయి వేసుకొచ్చినావా లేదా కదా? ఎందుకు వేసుకోవాలి? చలికి మనం తట్టుకోవాలి. మన బాడీ అంటే చలికాలంలో మనము ఉన్ని దుస్తులు వేసుకోవాలి, ఓకేనా? అలాగే ఎండాకాలంలో మనము నూలు వేసుకోవాలి. ఇలాంటివి చూడండి, ఇవైతే ఎండకి ఇట్లా పలసగా నూలు ఉంటే బాగా ఎండని పీల్చుకుంటుంది అన్నమాట, ఓకేనా? మన బాడీ చల్లగా ఉంటుంది, ఎండని ఈ నూలు పీల్చుకుంటుంది. పాలిస్టర్ వేసుకోకూడదు. ఇప్పుడు ఇది పాలిస్టర్ క్లాత్ అన్నమాట. ఏది ఇది? పాలిస్టర్. లావణ్య, ఇది పాలిస్టర్ క్లాత్. ఇది మనము ఈ ఎండాకాలంలో మనం వేసుకున్నామనుకో ఇది చాలా వేడైపోతుంది అన్నమాట. ఇలాంటి బట్టలు మనం వేసుకోకూడదు, ఓకేనా? ఎవరైనా వేసుకుంటారా ఎండాకాలంలో? ఇలాంటి వేసుకుంటే ఎక్కువ వేడైపోతుంది, మన బాడీ చెమటలు పట్టేస్తాయి, ఒళ్ళంతా ఉడికిపోతుంది, నీళ్ళు దాహం ఎక్కువైపోతుంది. ఏమరా తెచ్చుక, అవునా కాదా? మనం ఇప్పుడు ఈ ఎండాకాలంలో మనము నూలు బట్టలు వేసుకోవాలి. ఎక్కువ తెల్ల వేసుకున్నాం అనుకో బాగా మనకు ఎండకి బాగుంటుంది. చలికాలంలో మనము స్వెటర్లు వేసుకుంటామా లేదా? స్వెటర్లు ఎట్లా తయారవుతాయి? మేకలు గొర్రెలు చర్మాలు ఉంటాయి కదా, ఆ చర్మాలతో తయారు చేసే స్వెటర్లు తెలుసా మీకు? అవి చలికి మనం వేసుకుంటాం, అవునా కాదా పిల్లలు? వర్షం వస్తే మనం అప్పుడు రైన్ కోట్లు వేసుకుంటామా లేదా? ఎందుకు వేసుకుంటాము? వర్షంకి మన బాడీ తడవకుండా మనం తల మీద అయితే గొడుగు పెట్టుకోవాలి. బాడీకి ఇంట్లో వస్తూ ఉంటాము, రైన్ కోట్ అనుకో వర్షం నీళ్ళంతా రైన్ కోట్ మీద పడతాయి, తడవదు, అవునా కాదా నాన్న? లీలాష్ చెప్పాలి. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఎక్కువ ఇలాంటి ఫ్రాక్ వేసుకోవచ్చు, పంజాబ్ డ్రెస్సులు వేసుకోవచ్చు నానా, పంజాబ్ డ్రెస్సులు వేసుకోవచ్చు. పిల్లలు కూడా అమ్మాయిలు కూడా టీషర్ట్లు ప్యాంట్లు వేసుకోవచ్చు, వాళ్ళు కూడా డ్రాయర్లు వేసుకోవచ్చు, షర్ట్లు వేసుకోవచ్చు. తేడాలు అయితే లేదు. అప్పుడైనా అంటాను అమ్మాయిలు వేసుకునేది, అమ్మాయిలు అన్నీ వేసుకోవచ్చు. మిడ్డీలు, ఫ్రాకులు, పంజాబ్ డ్రెస్సులు, ప్యాంట్లు షర్ట్లు, ఏమి జీన్స్లు అన్నీ వేసుకోవచ్చు. అబ్బాయిలు కూడా వేసుకోవచ్చు, అవునా కాదా? చెప్పమ్మా. ఇప్పుడు తర్వాత మనకు ఎండకి మనం గొడుగు పెట్టుకొని వెళ్తామా లేదా? చూడండి, గొడుగులు ఉన్నాయా మీ ఇంట్లో? ఉన్నాయి కదా. ఇదేమి ఏదంటే వర్షాకాలంలో కూడా మనము ఈ వర్షాకాలంలో వర్షము మన తల మీద పడి తడిచిపోతాము. అందుకని మనం చూడండి గొడుగు తీసుకొని వెళ్తామా లేదా నాన్న హన్విక? ఆ ఎండాకాలంలో కూడా గొడుగు తీసుకొని వెళ్ళాలా. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, ఎండ ఎక్కువ తగిలిందనుకో తలనొప్పి వచ్చేస్తుంది, తలబరువు వచ్చేస్తుంది, మనకు ఏమి వడదెబ్బ వచ్చేస్తుంది. అందుకని మనము ఎండాకాలంలో గొడుగు ఎత్తుకొని వెళ్ళాలి. వెళ్తారా? అలాగే ఎండలో నుంచి పోయి ఇచ్చిన తర్వాత వెంటనే మనము చన్నీళ్ళతో మూతి కడుక్కోవాలి. ఎందుకు కడుక్కోవాలి? ఎండ బాగా మన బాడీ వేడెక్కిపోయి ఉంటుంది. కాలు చేతులు చల్లటి నీళ్ళతో చూడండి కడుక్కోవాలన్నమాట. మూతి కూడా మనము చల్లని నీళ్ళతో కడుక్కోవాలి. అలాగే పిల్లలు రకరకాల మనకు బట్టలు ఉంటాయి లేదా? ఇసుక ఇంకా ఇప్పుడు ఇదే రంగు, ఇది లైట్ ఆరెంజ్. ఇక్కడ చూడండి, ఇదేం రంగు? ఎల్లో. చెప్పండి ఏం రంగు ఇది? ఇదేం రంగు? ఇది రెడ్ కలర్. తర్వాత వచ్చి ఇక్కడ ఇదేమిది? మెరూన్ లో లైట్ కలర్. ఇది గ్రీన్ ఆకుపచ్చ. ఇది ఎల్లో పసుపు. ఇది పింక్ లో లైట్ కలర్, వైట్ కలర్. ఇది బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ కాదా? ఇది స్కై బ్లూ కలర్. ఇది పర్పుల్ లో లైట్ కలర్ అన్నమాట. ఇన్ని రంగులు ఉన్నాయి లేదా? ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తాను, చూడండి, అట్లా చూడాలి. ఇప్పుడు ఇక్కడ మనకు మీరు ఒకసారి లేమా లే, ఒకసారి జిప్పు తీసివేయి, జిప్పు తీసివేయి, వెయ్యి బంగారు. వెరీ గుడ్. ఓపెన్ అయింది కదా జిప్పు. రామా తీసుకెళ్ళేసరా, రా కదా. దీన్ని తీసివేయి, ఒకసారి తీసివేయి. వెరీ గుడ్. దీన్ని తీసివేయి. వెరీ గుడ్ గర్ల్, వెరీ గుడ్. రారా హన్విక, ఇట్లా బాగా తొందరగా రావాలి. దీనికి ఎట్లుంది పట్టుకొని చూడు,
ఎట్లుంది? గరుగ్గా ఉందా మెత్తగా ఉందా? వెరీ గుడ్. గరుగ్గా ఉందంటమ్మా, కరెక్ట్గా చెప్పేసి బంగారు మీద. వెరీ గుడ్. సిద్ధం రావా యోగేశ్వర్, పరిగెత్తి రావాలి. నిశాంత్ రెడీగా ఉంటుంది. వెనకాల ఇది చూడమ్మా, ఇది నైస్గా ఉంది. దీన్ని పట్టుకో, కిందది పట్టుకో. నైస్గా ఉంది. ఎట్లుంది చూడు, నీ చేతికి ఎట్లుంది? నైస్గా ఉందా గరుగ్గా ఉందా? నైస్గా ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్ బాయ్. సిట్ డౌన్. వెరీ గుడ్ బాయ్. రామా నిశాంత్, పరిగెత్తిరా. ఇప్పుడు ఇది ఎట్లుంది చూడు, మెత్తగా ఉందా? ఇది గరుగ్గా ఉంది. ఇది మెత్తగా ఉందా చూడు. ఏది ఎట్లుంది? ఏది గరుగ్గా ఉంది? ఇదా? వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. సిట్ డౌన్, సిట్ డౌన్. రామా రాలేదు, రాను. నేను పరిగెత్తి రావాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, దీన్ని ఒకసారి ఓపెన్ చేసి బటన్స్ వేయి, ఫాస్ట్గా తీసివేయాలి. బటన్స్ తీసి ఫాస్ట్గా వేయాలి. బటన్స్ ఎట్లున్నాయి? గట్టిగా ఉన్నాయా, మెత్తగా ఉన్నాయా, ఎట్లున్నాయి నాన్న? మీరు కూర్చోవాలి. వేసేయాలి, బటన్ వేసేయాలి తొందరగా. ఇప్పుడు బటన్ కూడా వేస్తున్నాడు. ఇప్పుడు మీరు మీ ప్యాంట్కి బటన్స్ మీరే వేసుకుంటున్నారా? జిప్పులు మీరే వేసుకుంటున్నారా లేదా? మీ బుక్స్లు ఏదైనా ఉంటే వేసుకుంటారా లేదా? మీరు బెల్ట్ వేసుకుంటారా లేదా? ముందర ఆ పనులు మీరే చేసుకోవాలి. ఓకేనా? అమ్మ దగ్గర వేయించుకోవాలి. కొన్ని సందర్భాల్లో అమ్మ దగ్గర సహాయం తీసుకోవాలి. మిగతా రోజు మీరు మీ పనులు మీరే చేసుకోవాలి. వెరీ గుడ్ బాయ్. క్లాస్ కొట్టండి అబ్బాయికి. కాబట్టి పిల్లలు మనము మీరు కూడా ఇప్పుడు శశాంత్ జిప్పు తీసేయి, జిప్పు తీసేయి. ఇది మాత్రమే తీసేయి, చూద్దాం. అక్కడ వాళ్ళ మీరు ఎక్కడ వాళ్ళ? వెరీ గుడ్ బాయ్. సెట్. ఆ పూసలు పట్టుకో, గట్టిగా ఉన్నాయి. ఎట్లున్నా చెప్పు. పూసలు పట్టుకో, గట్టిగా ఉన్నాయి. ఎట్లున్నాయి? పట్టుకో గట్టిగా కదమ్మా. ఎట్లున్నాయి అవి? వెరీ గుడ్. సిద్ధం. అలా నిశాంత్ ముందు వచ్చేసినావా? వెరీ గుడ్. గగన్ సాయి, దీన్ని పట్టుకో బంగారు. బటన్ పట్టుకో, గట్టిగా ఉంది. ఎట్లుంది చెప్పు. ఎట్లుంది అది? ఎట్లుంది నాన్న? వెరీ గుడ్. వదిలే. సరే కూర్చోనా, కూర్చో కూర్చో కూర్చో. ఓకేనా? కాబట్టి మనం ఈరోజు వస్త్రాధరణ, మనం కూర్చున్నా వర్షాకాలంకి ఎలాంటి బట్టలు వేసుకుంటాం శశా? చలికి తట్టుకునే బట్టలు వేసుకుంటామా లేదా? ఏది వేసుకుంటాం నాన్న? సకర్లు. వెరీ గుడ్ బాయ్. అప్పుడు చలికాలంలో ఫుల్గా ఉండే ప్యాంట్లు వేసుకోవాలా. చలికి మన చర్మం అంతా మచ్చలుగా వచ్చేస్తుంది. అందుకని మనం చలికాలంలో ఫుల్ ప్యాంట్లు వేసుకోవాలి. షర్ట్లు కూడా వేసుకోవాలి. ఎండాకాలంలో నూలు బట్టలు వేసుకోవాలి. ఎలాంటి వేసుకోవాలి? కాబట్టి మీరు ఆడవాళ్ళు ఇప్పుడు నేనేం కట్టుకున్నాను? అన్నిక ఇదేమిది? చీర. వెరీ గుడ్. శారీ. ఈ చీర కట్టుకున్నానా లేదా? ఇప్పుడు మహిళలు కూడా జీన్స్ ప్యాంట్లు వేసుకుంటారు, టీ షర్ట్లు వేసుకుంటారు, పంజాబ్ డ్రెస్సులు వేసుకుంటారు. తర్వాత వచ్చి పిల్లలు ఇవి వేసుకుంటారు అనమాట. పెద్ద టీ షర్ట్లు, మామూలు లెగ్గింగ్లు, చీరలు కట్టుకుంటారు. వాళ్ళు రకరకాలుగా ఉంటారు అన్నమాట. పురుషులు ఏ విధంగా ఉంటారు, స్త్రీలు కూడా అలాంటి ఉంటారు. కానీ కొంతమంది మగవాళ్ళు చీరలు కట్టుకోరు. ఓకేనా? మగపిల్లలు అయితే టీ షర్ట్లు, ప్యాంట్లు, ఆడపిల్లలు అయితే టీ షర్ట్లు వచ్చినప్పుడు వేసుకుంటారు. పెద్దవాళ్ళు ఎప్పుడు వేసుకుంటారు. ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఖచ్చితంగా వేసుకుంటారు అన్నమాట. ఓకేనా పిల్లలు? ఇప్పుడు అర్థమైందా మీకు? వస్త్రాధారణ అనేది ఆ వస్త్రాన్ని బట్టి మనం వేసుకుంటామా? ఇప్పుడు ఎక్కువ చలికాలంలో మనము నూలు బట్టలు వేసుకుంటామా? నూలు బట్టలు వేసుకుంటే మనం చలి తప్పునే కాదన్నమాట. ఓకేనా? ఎండాకాలంలో ఇలాంటి నూలు వేసుకుంటే మనకు చల్లగా ఉంటుంది. ఓకేనా? వెరీ గుడ్ చిల్డ్రన్స్. క్లాస్ కొట్టండి, కొట్టండి క్లాస్.